హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి టాలెంట్ గమ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుంది. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట ఈ యొక్క వేకెన్సీ. అలాగే ఒక నైపుణ్యం కలిగి ఉంటుంది అనమాట. ఈ యొక్క వేకెన్సీ ఒక నైపుణ్యం ఉంటే చాలు అనమాట. మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరైతే క్రియేట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ప్రొఫైల్ని, సో ఈ యొక్క నైపుణ్యాలు అనేవి అన్నీ కూడా ఏ పోస్ట్ కైనా కనబడతాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ అప్లికేషన్స్ నైపుణ్యాలు అనేవి మీకైతే ఉండాలన్నమాట. సో ఇక్కడ మీ యొక్క ఈ నైపుణ్యం మీ యొక్క ప్రొఫైల్లో లేనట్లయితే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది మొత్తం అంతా కూడా మీకు నైపుణ్యాలు చూసే ఎలా చూడాలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో అండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చవి సింగ్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇతనైతే HR మేనేజర్గా ఈ యొక్క వేకెన్సీలో టాలెంట్ గమ్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ గురించి టాలెంట్ గమ్ అనేది 2021లో ప్రారంభించబడిన ప్రముఖ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది పిల్లల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడము ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాఠ్యేతర విద్య యొక్క పరిధిని మార్చాలని కోరుకుంటుంది. ఈ ప్లాట్ఫామ్ నిత్యం సంగీతం, పబ్లిక్ స్పీకింగ్, కళ మరియు చెస్ వంటి నిపుణులచే నిర్వహించబడిన లైవ్ ఆన్లైన్ కోర్సులను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. వివిధ సబ్జెక్టు నిపుణులను బోధిస్తారనమాట. ఈ కోర్సులు ప్రత్యేకంగా 4 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లల అభ్యాసాన్ని పెంచడానికి రూపొందించబడ్డాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే టాలెంట్ గమ్ సగటున 4.85 రేటింగ్కి 4.8కి వస్తుందన్నమాట. గూగుల్ రేటింగ్ కలిగి ఉంటుంది. మరియు 40+ దేశాల్లో 37,000+ సంతోషంగా నేర్చుకునే వారు విశ్వసించబడింది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఉద్యోగ వివరణ వచ్చేసరికి మంచి కమ్యూనికేషన్ మరియు ఇంగ్లీష్ రైటింగ్ నైపుణ్యాలు కలిగిన ఒక దృష్టి కేంద్రీకరించిన మరియు ఆకర్షణీయమైన ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కోసం వెతుకుతున్నారనమాట. సోషల్ మీడియా హ్యాండిల్స్ మరియు వాట్సాప్ బిజినెస్ ఖాతాల్లో కాబోయే కస్టమర్ల నుండి వచ్చే సందేశాలను నిర్వహించడము ప్రాథమిక విధానం అన్నమాట. మీకు ఈ పాత్రకు ప్రతినిధి ప్రశ్నకు వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వడం మరియు సరైన సమాచారాన్ని అందించడం అనేది మీకు తెలిసి ఉండాలి. క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయడం మరియు వారి ప్రశ్న ఫిర్యాదు పరిష్కరించబడిందని నిర్ధారించుకోవడానికి కస్టమర్ అభిప్రాయాన్ని పొందడం అనేది అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు చూసుకుంటే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పాత్రను ప్రారంభించే ముందు కంపెనీ సేవల ధరలు మరియు నమూనా మరియు వివిధ బృంద నిర్మాణాలకు అర్థం చేసుకోండి. కస్టమర్లకు వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాలను పర్యవేక్షించే విధంగా ఉండాలన్నమాట. సో కస్టమర్ ప్రశ్నలు మరియు ఫిర్యాదులను పరిరక్షించడానికి సాంకేతిక అమ్మకాలు మరియు మార్కెటింగ్ వంటి వివిధ బృందాలతో సమన్వయం చేసుకునే విధంగా ఉండాలి. కస్టమర్తో ప్రతి సంభాషణ ప్రకారం ప్రతిస్పందనలకు అనుకూలీకరించే విధంగా ఉండాలి. తద్వారా వారి ప్రతిస్పందనతో సంతృప్తి చెందారని నిర్ధారించుకోవచ్చు. సేవలపై సందేశాన్ని కలిగించే గమనింపబడిన చాట్లు మరియు లేదా పరిష్కరించబడిన కస్టమర్ ప్రశ్నలు లేవని నిర్ధారించుకోవాలి. అవసరాలు చూసుకుంటే ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే చాలు అనమాట. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆంగ్ల రచన నైపుణ్యాలు ఉంటే చాలు. మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు కూడా అవసరం అనమాట. కస్టమర్లతో మీరు నిర్వహించడానికి మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు ఉండాలి. కంపెనీని మరియు నిర్వహించాల్సిన వివిధ ఖాతాలను
త్వరగా అర్థం చేసుకునే అభ్యాసకుడు అయితే కావాలన్నమాట. కస్టమర్లతో మర్యాదగా మాట్లాడడానికి ఓపిక మరియు సానుభూతి ఉండాలి. అలాగే కస్టమర్ ప్రశ్నలు మరియు ఫిర్యాదుల రికార్డులను ఉంచడానికి ఎంఎస్ ఎక్సెల్లో డేటా నిర్వహణ అనేది ఉంచాలన్నమాట. పని వాతావరణం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంటరాక్టివ్ మరియు ఔత్సాహిక సంస్కృతి మరియు సౌకర్యవంతమైన పని గంటలతో ప్రముఖ వేగవంతమైన స్టార్టప్ ప్రాజెక్ట్ యాజమాన్యం, సృజనాత్మక ఆలోచనలు, విమర్శాత్మక ఆలోచనలు మరియు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని ప్రోత్సహించండి. నాయకత్వం మరియు అభ్యాస అవకాశాలు అన్ని స్థాయిలోని వివిధ వాటాదారులతో పరస్పర చర్య, కెరీర్ వృద్ధి మరియు ఎక్స్పోజర్ను పెంచడానికి సీనియర్ మేనేజ్మెంట్తో నేరుగా పనిచేయగలిగే విధంగా ఉండాలి. పరిశ్రమ వచ్చేసరికి ఈ లెర్నింగ్ ఉద్యోగ రకం ఫుల్ టైమ్. సో ఉద్యోగ రకము పూర్తి సమయం అన్నమాట. నెలకి జీతం 15,000 నుండి 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క పేజీకి రావచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి
డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.